రాష్ట్రంలో ఐఏఎస్ అనుభవంతో అనేక నూతన ప్రణాళికలతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడడం జరిగిందని, అదే అనుభవంతో కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి తాగునీరు, ట్రాఫిక్ సమస్యలతో పాటు నగర ప్రజల విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి నిరూపించుకుంటానని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని కొత్తపేట వైసీపీ అభ్యర్థి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. నమ్ముతున్నాను. మరొకటి చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా రేపు ఈ అభివృద్ధి, నగరాభివృద్ధిలోను ప్లస్ మనకు ఈ యువత కోసం రచించిన ప్రణాళికలు, మనకు చదువుకుంటున్న వారి గురించి, మహిళల గురించి, అలాగే ఇతరత్ర ఇష్యూస్ గురించి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే మన కర్నూలు ఒక మంచి నగరంగా అభివృద్ధి చెందుతున్నది మటుకు వాస్తవం. మనకు పట్టణీకరణకు సంబంధించిన సమస్యల్లో తాగునీటి సమస్య ఉంది. మనకు తాగునీటి సమస్యకు ప్రధానమైన కారణాలు మీకు తెలుసు. దీంట్లో మనకు ఇప్పుడున్న మనకి ఎక్కడి నుంచి సప్లై వస్తుందనేది, దాంతోపాటు వర్షాభావ సమస్యలు, దాంతోపాటు మనకు పెరుగుతున్న జనసాంద్రత, దాని మీద ఉన్న పడుతున్న భారం మనకు. సో వీటన్నిటికీ మనకు ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాలంటే ప్రస్తుతం ఉన్న మనకు ఏదైతే సరఫరా ఎక్కడి నుంచి అవుతుందో సుంకేశాల నుంచి, దానికి అదనంగా గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి కూడా మనము లైన్లు ఇక్కడ వేయడమా, దానికి ఆల్రెడీ మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి తయారైన ప్రాజెక్టును త్వరితగతిన కంప్లీట్ చేస్తే మనకు ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది కర్నూలుకు వస్తుంది తాగునీటి సమస్యకు. అలాగే ట్రాఫిక్ కంజెషన్కు సంబంధించింది కానీ, మనకు శానిటేషన్ కానీ, వీటిని ట్రాఫిక్ కంజెషన్కి కొంతమంది నిపుణుల్ని, ముఖ్యంగా ఐఐటి నుంచి కానీ, ఎన్ఐటి నుంచి కానీ, మన పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి వారి టీంని పిలిపించి మనకు ఈ సమస్యనంతా ఒక అధ్యయనం చేయించి మనకు 15 రోజులు, 20 రోజులు, నెలను మనకు వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకొని మనకు దాన్ని సాల్వ్ చేయడమా అనేది. అలాగే ముఖ్యంగా మన దగ్గర కర్నూలులో ఇప్పుడు ఈరోజు నేను గత 50 రోజుల నుంచి నేను తిరుగుతున్నప్పుడు గమనించింది ఏంటంటే, ఎక్కువగా ఇక్కడ పీడిస్తుంది నిరుద్యోగ సమస్య. ప్రతి ఒక్కరింట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. వారికి ఉద్యోగం కోసం వాళ్ళు మనకు హైదరాబాద్కో, బెంగళూరుకో అటు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.